మెగా డాటర్ నిహారికకు ఆమె మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య షాక్ ఇచ్చాడు. ఈ మధ్య నిహారికతో విడాకులు తీసుకున్న చైతన్య తాజాగా రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అంతేకాదు మరో షాకింగ్ విషయం ఏంటంటే చైతన్య ఓ హీరోయిన్ పెళ్లాడబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో వరుసగా 2 విడాకులు చూసాం. ఇద్దరు ఫ్యామిలీ డాటర్లు తమ భర్తల నుంచి విడాకులు తీసుకున్నారు. అందులో మెగా బ్రదర్ నాగబాబు గారాల కూతురు నిహారిక కూడా ఉంది. పెళ్లై ముచ్చటగా 3 ఏళ్లు కూడా గడవక ముందే మనస్పర్ధలతో విడాకులు తీసుకున్నారు నిహారిక, చైతన్య. ఈ విషయంలో నిహారిక వైపే ఎక్కువగా తప్పులు చూపించారు నెటిజన్లు. పెళ్లికి ముందు ఎటువంటి ఇబ్బందులు కానీ, నిహారిక విషయంలో ఏ తప్పులు కానీ కనిపించలేదు. కానీ పెళ్లి తర్వాత నిహారిక వెళ్లిన పార్టీలో డ్రగ్స్ దొరకడం, జిమ్ ట్రైనర్తో నిహారిక ఇబ్బందికర వీడియోలు పోస్ట్ చేయడంతో వెంటనే ఆమెపై ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఐపీఎస్ ఇంటికి కోడలుగా వెళ్లిన నిహారిక ఇలా చేయడంపై చాలా రకాలుగా సోషల్ మీడియాలో వార్తలు వైరలయ్యాయి. నిహారిక కూడా తన విడాకుల గురించి కొన్ని పోస్ట్ పెడుతుండగా ఆమె పెట్టే కొన్ని పోస్టులకు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తూ వస్తున్నాడు చౌతన్య. అయితే కొంతమంది మెగా ఫ్యాన్స్ మాత్రం వీరిద్దరూ కలుస్తారనుకున్నారు. కానీ చూడగా ఇక ఆ ఛాన్స్ లేదని తెలుస్తోంది. నిహారికతో విడిపోయిన ఇంతకాలానికి చైతన్య ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇద్దరికీ పెద్ద వయసు అయిపోలేదు. ఎంగేజ్ లోనే పెళ్లి చేసుకుని వెంటనే విడాకులు తీసుకున్నారు. దాంతో నిహారిక పెళ్లి గురించి ఆ మధ్య వరకు రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కూడా నా వయసేమీ అయిపోలేదు, మంచి వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటా అని కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే ఈలోపే చైతన్య పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. జొన్నలగడ్డ చైతన్య పెళ్లికి రెడీ అవుతున్నాడట. అయితే ఆ పెళ్లి కూతురు ఎవరో కాదు, నిహారిక ఫ్రెండ్ అని తెలుస్తోంది. అంతేకాదు ఆమె ఓ యంగ్ హీరోయిన్ అని కూడా టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం చైతన్య పెళ్లి వార్త మాత్రం తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తను మాత్రం మెగా ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకుల తర్వాత సినిమాల్లో యాక్టివ్ అయిపోయింది. పలు వెబ్ సిరీస్లు నిర్మిస్తూ నిర్మాతగానే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేస్తోంది. ఈమె సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. అయితే ఈ బ్యూటీ కొన్నిసార్లు పెట్టే పోస్టులకు చైతన్య రియాక్ట్ అయ్యేవాడు తప్ప మరెక్కడా ఆయన కనిపించలేదు. నిహారికతో విడాకులు, ఆమెతో మనస్పర్ధల వల్ల డిస్టర్బ్ అయిన చైతన్య కొన్నాళ్ళు ఆశ్రమంలో ఉన్నట్టు గతంలో అతను పెట్టిన పోస్టుల వల్ల తెలుస్తోంది. మరి ఈ ఇబ్బందుల నుంచి కోలుకుని పెళ్లికి సిద్ధమైనట్టు సమాచారం. ఇందులో నిజమెంతుందో చూడాలి.